ఈరోజు మనం గహవర తీరియా థేరా అనే బౌద్ధ భిక్షువు గురించి, ఆయన సంకల్ప బలం గురించి, ఇంకా ఆయన చెప్పిన ఒక స్ఫూర్తిదాయకమైన శ్లోకం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు హాయిగా బతికే అవకాశం ఉన్నా దాన్ని కాదని కష్టాలతో నిండిన అడవిలో ఉండాలని ఒక భిక్షువు ఎందుకనుకున్నాడు? ఆ కథే ఇది. మొదటిగా ఆయన అసలు పేరు అగ్గిదత్త. ఆయన శ్రావస్తి నగరానికి చెందిన ఒక బ్రాహ్మణుడనమాట. ఒకసారి బుద్ధుడు చేసిన యమక ప్రాతిహార్యం అంటే జంట అద్భుతాలు చూసి ఆయనకు భలే స్ఫూర్తి కలిగింది. ఇంక ఇల్లు వదిలేసి సన్యాసిగా మారిపోయాడు. అడవిలో సాధన చేద్దామని గహవర తీరా అనే ప్రాంతానికి వెళ్లాడు. అందుకే ఆయనకు గహవర తీరియా అని పేరు వచ్చింది. రెండో విషయమేంటంటే అక్కడే ఆయన అర్హంతుడయ్యాడు, అంటే పూర్తి జ్ఞానోదయం పొందాడు. ఒకసారి ఆయన తన ఊరికి తిరిగి వచ్చినప్పుడు బంధువులేమన్నారంటే, అయ్యో, అడవిలో దోమలు జోరీగలు కుడతాయి కదా, మాతోనే ఉండు అని బతిమాలారు. కాని ఆయన వినలేదు. తన సాధన అడవిలోనే అని చెప్పి అక్కడికే తిరిగి వెళ్ళిపోయాడు. ఇక చివరిగా ఆయన తన సంకల్పాన్ని ఒక అద్భుతమైన శ్లోకంలో చెప్పాడు. దాని సారాంశం చాలా సింపుల్. యుద్ధంలో ఉన్న ఏనుగులా ధైర్యంగా ఉండాలి. బయట దోమలు జోరీగలు కుట్టినా సరే మనసుని మాత్రం నిశ్చలంగా ఎరుకతో ఉంచుకోవాలి. గహవర తీరియా థేరా కథ మనకు చెప్పేది ఒక్కటే: భౌతిక సుఖాల కన్నా మన లక్ష్యం కోసం దృఢంగా నిలబడటమే గొప్ప విషయం.